హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందరంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. దర్శకుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే మొన్నటి వరకు భారతీయులు మాత్రమే ఎదురు చూసేవారు. కానీ త్రిపుల కేసుల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా దాదాపు 3 సంవత్సరాల నుండి టాప్ 10లో ట్రెండింగ్ లో నిలుస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాకు ఎంత ఆదరణ దక్కుతుందో తెలుస్తుంది. అటువంటి రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు కాగా, మహేష్ బాబుతో తీయబోతున్న పాన్ వరల్డ్ మూవీ మరో ఎత్తు. ఈ సినిమాను 1500 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ సినిమాలకు మించి తీయబోతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులతో పాటు దగ్గర దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తన కెరీర్ ప్రారంభంలో ఈటీవీలో శాంతి నివాసం సీరియల్ చేశారు. తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దీనికి దర్శకత్వం, పర్యవేక్షణ చేశారు. ఈ సినిమాలో హీరో జైలులో ఉండి తన తండ్రి కోరిక మేరకు న్యాయ విద్య పూర్తి చేస్తాడు. ఈ సినిమాను ముందుగా ప్రభాస్తో చేద్దామనుకుని అడగ్గా ఈ పాయింట్ డార్లింగ్ కు నచ్చలేదట. దీంతో సినిమా చేయనని చెప్పడంతో తారక్తో చేయగా సినిమా సూపర్ హిట్ అయింది. రాజమౌళికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తారక్తోనే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సందర్భంలో తనకు స్టూడెంట్ నెంబర్ 1 కథ నచ్చలేదని రాజమౌళికి చెప్పారు. ఇలా ఇద్దరు హీరోలకు ఈ సినిమా నచ్చలేదని నేరుగా చెప్పేశారు. దాన్ని రాజమౌళి చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా మారిన వీరిద్దరితో ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2, త్రిపుల లాంటి సినిమాలను తీశారు. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటూ ప్రపంచ వ్యాప్తం మొత్తం ఎదురు చూసే తరుణంలో గతంలో అతను చేసిన సినిమా నచ్చలేదని ఇద్దరు స్టార్ హీరోలు చెప్పడం విశేషం. దీని గురించి మీరేమంటారు? స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.